ఓకే అండి. ఎవరొచ్చే హ్మ్. ఇలా ఐ మీన్ ఇంకా వచ్చేవాళ్ళైతే జాయిన్ అవుతారు. మనం స్టార్ట్ చేసేసుకుందాం. సో, నిన్న మనం బూట్ స్ట్రాప్ యొక్క ఇంట్రొడక్షన్ అది చూసాం. బూట్ స్ట్రాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, అందులో ఉన్న కాంపోనెంట్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో, ఈరోజు బూట్ స్ట్రాప్‌లోని మెయిన్ యుటిలిటీస్ అంటే అసలు బేసిక్ ఫంక్షనాలిటీస్ ఏంటి? వాటిని మనం ఎలా వాడుకోవచ్చు? వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ మనకి కాన్సెప్ట్స్. ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్. మనకి సీఎస్ఎస్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎలా యూజ్ చేసుకుంటున్నాం? బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కైనా, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ప్రొవైడ్ చేయడానికైనా సరే, ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. సేమ్ బూట్‌స్ట్రాప్‌లో బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ క్రియేట్ అయ్యి డిఫరెంట్ హ్మ్, కో కోడింగ్ కోడ్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ యొక్క కోడ్స్ ఏంటి? బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకొని బోర్డర్స్ క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన కోడ్ ఏంటి? అండ్ బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకొని కలర్స్ అంటే టెక్స్ట్‌కి కలర్స్ అప్లై చేయడం. ఈ ఈ ఇది అయితే బ్యాక్‌గ్రౌండ్ అనేది కంప్లీట్ స్క్రీన్‌కి కలర్స్ అప్లై చేయడం, లేదా స్క్రీన్‌లో ఇమేజ్ ప్రొవైడ్ చేయడం, ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించినవి. అదే మనకి టెక్స్ట్ డేటా ఏదైతే ఉందో, దానికి ఒక స్పెసిఫిక్ కలర్ అప్లై చేయాలి అనుకుంటే, ఈ కలర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. ఫ్లెక్స్ బాక్స్. ఫ్లెక్సిబుల్ బాక్సెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకొని అనేది మనం ఇవాళ చూస్తామన్నమాట. ఇంకా ఓవర్‌ఫ్లో. ఓవర్‌ఫ్లో అనే స్పెసిఫిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి ఈ బూట్‌స్ట్రాప్‌లో. సో, దానికి సంబంధించినవి కూడా ఇవాళ కవర్ చేస్తాం. ఇవి బేసిక్ అన్నమాట. మనకి తెలిసుండాల్సినవి బూట్‌స్ట్రాప్ చూస్తున్నప్పుడు. ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి రిక్వైర్‌మెంట్ ఉన్నప్పుడు వాటి గురించి బూట్‌స్ట్రాప్ డాక్యుమెంటేషన్‌లో కానీ, లేదు అంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన ఏమన్నా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో గాని వెతికి సెర్చ్ చేసుకొని ఆ కాంపోనెంట్స్‌ని మనం యూజ్ చేసుకుంటామనమాట. సో, ఫస్టొచ్చేసి బూట్‌స్ట్రాప్ బ్యాక్‌గ్రౌండ్. ఈ బూట్‌స్ట్రాప్ 5 అంటే ఇప్పుడు ఫిఫ్త్ వెర్షన్ నడుస్తుంది కాబట్టి మనం బూట్‌స్ట్రాప్ 5 అంటాం దీన్ని. సో, ఈ బూట్‌స్ట్రాప్ 5 బ్యాక్‌గ్రౌండ్ అనేది సార్ ఎలా సెట్ చేస్తామంటే యూజింగ్ ఏ కీబోర్డ్ కాల్డ్ బీజీ. ఇక్కడ మీకు బీజీ అనే కీబోర్డ్ ఏదైతే ఉందో, ఈ బీజీ అనే కీబోర్డ్‌కి యూజ్ చేసుకునే మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తున్నప్పుడు మన హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అన్నది సెటప్ చేసుకుంటాం అనమాట. ఈ బీజీ అనేది బై డిఫాల్ట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కోడ్ నేమ్స్ అనమాట. ప్రైమరీ అని, సక్సెస్ అని, ఇన్ఫో అని, వార్నింగ్ అని, డేంజర్ అని, సెకండరీ అని, డార్క్ అని, లైట్ అని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ యొక్క నేమ్స్ అనమాట. అసలు ఈ బీజీని వాడి మనం ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే సింటాక్స్ ఇదండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయాలి అంటే ఆహ్, క్లాస్‌లో పెట్టి డాట్ బీజీ ప్రైమరీ లేదా బీజీ సక్సెస్ ఇలాగా బీజీ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని కలర్ యొక్క నేమ్ హైఫన్‌తో ప్రొవైడ్ చేస్తే గనక మనకి దీనికి హెచ్‌టీఎంఎల్‌లో ప్రొవైడ్ చేయాలి. ఇలా హెచ్‌టీఎంఎల్‌లో ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో సో, దానికి సంబంధించిన కలర్ అన్నది మనకి వెబ్‌సైట్‌లో అప్లికేబుల్ అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ గ్రేడియంట్. మీరు చూసారు సీఎస్ఎస్‌లో లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్ ఇలా ఉన్నాయి. అలాగే బూట్‌స్ట్రాప్‌లో సింగిల్ కలర్ గ్రేడియంట్ అంటే ఒక కలర్‌ని మాత్రమే గ్రేడియంట్ కింద అప్లై చేయగలం. సో, అలా అప్లై చేయడానికి యూజ్‌ఫుల్ అయ్యే ప్రాపర్టీయే బ్యాక్‌గ్రౌండ్ గ్రేడియంట్ అన్నమాట. సో, వాటి యొక్క వాల్యూస్ ఏంటో ఇక్కడ చూడండి. ఇవి డిఫరెంట్ కలర్స్‌కి డిఫరెంట్ వాల్యూస్. బీజీ ప్రైమరీ అంటే బ్లూ కలర్. కలర్ మాత్రమే చూడండి టెక్స్ట్ కాదు. బీజీ సెకండరీ అంటే కొంచెం గ్రే కలర్ టైప్. బీజీ సక్సెస్ అంటే గ్రీన్ కలర్. బీజీ డేంజర్ అంటే ఇవన్నీ బై డిఫాల్ట్ వాళ్ళ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేసేసారనమాట మనకి. సో, ఇక్కడ డేంజర్ అంటే రెడ్ కలర్. వార్నింగ్ అంటే యెల్లో కలర్. అండ్ ఇన్ఫోకొచ్చేసి స్కై బ్లూ. లైట్ అంటే వైట్, బ్లాక్ అంటే డార్క్. ఇవి మెయిన్ అన్నమాట. మోస్ట్‌లీ ఈ టైప్ ఆఫ్ కలర్స్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద వెబ్‌సైట్ పేజ్ యూజింగ్ సీఎస్ఎస్. హ్మ్. చూడండి. ఇది నా హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఇప్పుడు నేను మామూలుగా పైనంతా హెడర్ లైన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటున్నాను. ఈ హెడ్‌లో ఏదైతే రిఫర్ చేయాలో ఆన్‌లైన్ సీఎస్ఎస్ సీడీఎన్ నెట్వర్క్ నుంచి డైరెక్ట్‌గా రిఫర్ చేసుకుంటున్నాను. అండ్ రిఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ చేస్తున్నాననమాట. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ మొత్తానికి
కలర్ అప్లికేబుల్ చేయాలి అనుకుంటున్నాను. అలా కలర్ అప్లికేబుల్ చేయాలి అనుకుంటే నేను ఫస్ట్ బాడీ ఎలిమెంట్ ఏదైతే కంప్లీట్ వెబ్సైట్ విడ్త్ ఉంటుందో దాన్నంతా బాడీ అనుకుంటాం కదా. సో ఆ బాడీలో క్లాస్ అని చెప్పి క్రియేట్ చేసి బీజీ బ్యాక్గ్రౌండ్ వార్నింగ్. వార్నింగ్ అంటే ఎల్లో అనమాట. ఇక్కడ ఉంది కదా మనకి పీపీ ఆల్రెడీ ఇది ఈ ఎల్లో కలర్ అనేది అప్లై చేస్తున్నా. కావాలంటే మనం ఇన్ఫోకి లైట్కి డార్క్కి కూడా చూద్దాం. డార్క్ వద్దులండి, డేంజర్ చూద్దాం. ఇన్ఫో లైట్ డేంజర్ చూద్దాం. సో ఇక్కడ కలర్ బీజీ కీబోర్డ్ విత్ కలర్ నేమ్ ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బాడీలోనే H1 ట్యాగ్ క్రియేట్ చేసి టెక్స్ట్ సెంటర్ అన్న. అంటే ఇప్పుడు ఇది ఎలైన్ టెక్స్ట్ ఎలైన్ ఎలా అయితే మనకు సిఎస్ఎస్లో ఉందో అలాగే టెక్స్ట్ సెంటర్ అనేది టెక్స్ట్ డేటాని మనం సెంటర్లో ప్రొవైడ్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యే ప్రాపర్టీ అనమాట. సో టెక్స్ట్ సెంటర్ విత్ సమ్ డేటా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ బాడీ అంతా ఎల్లో కలర్ అప్లై అయింది. టెక్స్ట్ సెంటర్ చేసింది అండ్ ఇక్కడ మనకి ప్లేస్ చేసింది టెక్స్టైల్ డేటా అనేది. మనకు కావాలంటే దీన్ని డిఫరెంట్ కలర్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ఫో బ్లూ కలర్, మళ్ళీ డేంజర్ రెడ్ కలర్. ఇలాగా ప్రతి కలర్కి ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూస్ చేస్తున్నారు అంటే ఇలా బీజీ కీబోర్డ్ యూస్ చేసుకుని ఏవైతే కలర్స్ అనేవి మనకి సిఎస్ఎస్లో అవైలబుల్ ఉంటాయో వాటిని ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మనం ఎప్పుడైతే గ్రేడియంట్ ప్రాపర్టీని అప్లై చేస్తున్నామో అప్పుడు ఫస్ట్ బీజీ కీబోర్డ్ యూస్ చేసి కలర్ అనేది ప్రొవైడ్ చేసేసుకోవాలి. ఏ సింగిల్ కలర్ అప్లై చేసుకోగలం, మల్టిపుల్ కలర్స్ ప్రొవైడ్ చేయలేమన్నమాట బూట్ స్ట్రాప్లో. సో ఇక్కడ సింగిల్ కలర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ నేను ఇన్ఫో అంటే కలర్ నేమ్ అది ఇన్ఫర్మేషన్ అని కాదు. అండ్ బీజీ గ్రేడియంట్ అప్లై అవ్వాలి. అంటే బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ అన్నది ఈ ఇన్ఫో అనే కలర్‌కి అప్లై అవ్వాలి. ఇలాగ కంప్లీట్ ప్రొవైడ్ చేస్తేనే మనకి ఇన్ఫో కలర్‌తో పాటుగా ఈ గ్రేడియంట్ ప్రాపర్టీ అన్నది అప్లై అయ్యి మనకి డిస్‌ప్లే అవుతుందనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ సెంటర్ పెట్టాను. సేమ్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ గ్రేడియంట్ మార్చామనమాట. సో ఇప్పుడు దీన్ని మనం చెక్ చేస్తే ఇదిగోండి, గ్రేడియంట్ అనేది ఇలాగా డార్క్ నుంచి లైట్‌కి డిమ్ అయితూ అప్లై అవుతుందనమాట. ఇది ఒక కలర్‌కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం. ఒకవేళ బూట్ స్ట్రాప్ అన్నది యూజ్ చేసుకుంటే. కావాలంటే మనం డిఫరెంట్ కలర్స్‌కి కూడా చెక్ చేయొచ్చు. సక్సెస్‌కి చూద్దాం. ఇది సక్సెస్. ఇది సక్సెస్‌కి. అంటే సక్సెస్ అంటే గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ ఉన్నాయి కదా. ఇది ప్రైమరీ ఇలాగా. అండ్ సెకండరీ, ఇది సెకండరీ. ఇలాగా సింగిల్ కలర్‌కి గ్రేడియంట్స్ అన్నవి అప్లై చేసుకోవచ్చనమాట. మీరు ఏ కలర్ ప్రొవైడ్ చేసినా సరే యాడ్ చేసుకోవాల్సిన కీబోర్డ్ బీజీ గ్రేడియంట్. ఒకవేళ గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రేడియంట్ కింద అప్లై చేసుకోవాలి అనుకుంటే. ఇది జస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ అప్లై చేయడానికనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌ని మల్టిపుల్ డివ్ కంటైనర్స్‌కి ఎలా అప్లై చేయొచ్చన్నది ఈ కోడ్. సో ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ అవసరం లేదు. సో నేను సిఎస్ఎస్ని లింక్ చేశాను అండ్ బాడీలో కంటైనర్స్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి హెడర్ ఎలిమెంట్ విత్ H1, దాన్ని టెక్స్ట్ని సెంటర్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న డివ్ కంటైనర్స్. డివ్ కంటైనర్ క్లాస్ P3 MB2. P3 అంటే
ప్యాడింగ్ అని, 3 అంటే రెమ్ సైజ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం రూట్ ఎలిమెంట్ సైజ్ అవి ఉంటాయని చెప్పి సిఎస్ఎస్లో డైరెక్ట్గా ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. పీ P3 కింద ఎంబీ అంటే మార్జిన్ బోర్డర్ 2 అని చెప్పి ఇలా కొన్ని కొన్ని ప్రాపర్టీస్కి మాత్రమే వీటిని మనం అప్లై చేసుకోగలము. సో ఇక్కడ డివ్ కంటైనర్లో ఈ P3 అండ్ MB2 అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అన్నది ప్రైమరీకి అప్లై చేశాను. ఇది టెక్స్ట్ కలర్ డిసైడ్ చేసేది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాము కలర్స్ వచ్చినప్పుడు. బట్ ప్రజెంట్ మన ఫోకస్ అంతా ఈ కలర్స్ మీద. బీజీ ప్రైమరీ అప్లై చేశాను. సెకండరీ, బీజీ సక్సెస్, డేంజర్, వార్నింగ్ ఇలాగా ప్రతి సింగిల్ డివ్ కంటైనర్కి సేమ్ వర్డ్ ఉన్న వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకుని నేను చెక్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంటైనర్కి కలర్ అప్లై అయ్యి నాకు డిస్ప్లే అయింది. ఇది బూట్ స్ట్రాప్లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ డివ్ కంటైనర్స్కి వేరియేషన్స్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కూడా మల్టిపుల్ డివ్ కంటైనర్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలాగా కొంచెం కలర్ వేరియేషన్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డార్క్గా స్టార్ట్ అయ్యి లాస్ట్కి వచ్చేటప్పటికి లైట్ అవుతుంది అనమాట. అలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ విత్ బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కూడా యూజ్ చేసుకుని డివ్ కంటైనర్స్కి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది బోర్డర్స్ అండి. బూట్ స్ట్రాప్ 5 బోర్డర్స్. ఈ బోర్డర్స్లో మనకి బూట్ స్ట్రాప్లో మెయిన్గా 5 టైప్ ఆఫ్ బోర్డర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎడిటివ్ ప్రాపర్టీ. ఇది బోర్డర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట మొత్తం. ఆ తర్వాత సబ్ట్రాక్టివ్ ప్రాపర్టీ. ఇది ఏం చేస్తుందంటే మొత్తం బోర్డర్స్ని రిమూవ్ చేసేస్తుంది, చుట్టూ బోర్డర్ అవసరం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కలర్. బోర్డర్ కలర్ అనేది ఏంటి అంటే మనం స్పెసిఫిక్ కలర్ అనేది బోర్డర్కి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అది గ్రీన్లో కనిపించాలి అంటే గ్రీన్లో, రెడ్లో కనిపించాలంటే రెడ్లో, వైట్లో కనిపించాలంటే వైట్లో అలాగా ప్రొవైడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బోర్డర్ రేడియస్. సేమ్ మనకి సిఎస్ఎస్లో బోర్డర్ రేడియస్ ఎలా అయితే ప్రొవైడ్ చేసామో ఎడ్జెస్ ఇలా షార్ప్గా ఉండకుండా కొంచెం కర్వ్డ్ వచ్చేలాగా ఈ బోర్డర్ రేడియస్ యూస్ చేసుకుని ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత బోర్డర్ విడ్త్. బోర్డర్ ఎంత విడ్త్ ఉండాలి, ఎంత పిక్సెల్ విడ్త్ ఆక్యుపై చేయాలి డిస్ప్లే మీద అని చెప్పి మనం ఈ బోర్డర్ విత్ ప్రాపర్టీ యూస్ చేసుకుని చేయొచ్చు అనమాట. సో వాటి రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. జస్ట్ బోర్డర్ యాడ్ చేయాలంటే బోర్డర్ అని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అసలు బోర్డర్ ఏ ఉండకూడదు అంటే బోర్డర్ బాటమ్ 0 అని పెడతాం. అదే బోర్డర్ కలర్ డిఫరెంట్ చేస్తుంటే బోర్డర్ అని చెప్పి మళ్ళీ బోర్డర్ కలర్ నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ రేడియస్ వచ్చేసి రౌండెడ్ అనే బోర్డర్ అని చెప్పి రౌండెడ్ అనే ప్రాపర్టీ యూస్ చేసుకుని ఎంత వాల్యూ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బోర్డర్ విడ్త్ వచ్చేసేటప్పటికి మనం ఎంత విడ్త్ అనేది ఇక్కడ బోర్డర్ 5, బోర్డర్ 6 ఇలాగా ఈ రెమ్ని యూస్ చేసుకుని ప్రొవైడ్ చేసి పిక్సెల్ వాల్యూ కింద ఆ తర్వాత కలర్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీకి ఎగ్జాంపుల్ కోడ్ మనం చూద్దాం. సో ఇది మెయిన్గా యూస్ చేసి బోర్డర్ కలర్, బోర్డర్ విడ్త్, బోర్డర్ రేడియస్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బోర్డర్ సైజెస్ని ప్రొవైడ్ చేయడానికి అనమాట. ఇక్కడ బోర్డర్ 4 అనేది ఏంటి అంటే బోర్డర్ 4 సైడ్లలో మనకి సైజెస్ అనేది అప్లై చెయ్యి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నట్టు ఈ కోడ్లో. సో ఈ కోడ్ వచ్చేసి ఇది ఇక్కడ డాక్యుమెంట్తో స్టార్ట్ అవుతుంది అండ్ టైటిల్ అనేది ప్రొవైడ్ చేసాము. సిఎస్ఎస్ అనేది ఇక్కడ లింక్ చేసుకున్నాము. తర్వాత
హెచ్2 కంటైనర్ క్రియేట్ చేసి బూట్ స్ట్రాప్ వెబ్ బోర్డర్స్ అని చెప్పి పెట్టారు. అండ్ ఒక డివ్ కంటైనర్ క్రియేట్ చేసి స్పాన్‌ని క్రియేట్ చేసుకున్నాం. స్పాన్ అన్నది ఇన్‌లైన్ ఎలిమెంట్ అనమాట. మనకి హెచ్‌టీఎంఎల్‌లో డిస్కస్ చేసుకున్నాం. 2 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని. బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ ఎలిమెంట్స్ అన్నది కంప్లీట్ స్పేస్ అని ఆక్యుపై చేసేస్తుంది. వెబ్‌సైట్ ఈ స్టార్టింగ్ నుంచి ఒకవేళ జస్ట్ మీరు ఇంతే ఇదే మీ ఎలిమెంట్ అనుకున్నా సరే, అది మొత్తం కంప్లీట్‌గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఈ విడ్త్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. దాన్ని బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. డివ్ అనేది మనకి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ స్పాన్ అన్నది టెక్స్టియల్ కంటైనర్స్ అండ్ ఇవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని కూడా మనం అనొచ్చు. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఎందుకు అంటే, ఇవి ఒకదాని పక్కన ఒకటొచ్చేస్తాయి. స్పాన్ తర్వాత ఇంకొక స్పాన్ రాదు. స్పాన్ పక్కనే ఇంకొక స్పాన్ వస్తుందన్నమాట. సో, ఇది ఎలా వస్తుందనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. ఇది ఇలా ఒక్కో దాని పక్కన ఒక్కో వాల్యూ వచ్చేసింది. 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఇచ్చాము. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు కావాలంటే చూడండి ఇక్కడ మళ్ళీ డివ్ కంటైనర్ యాడ్ చేస్తాను. జనరల్‌గా అయితే ఒకవేళ మనం రావాలి అనుకుంటే ఇది పక్కనే వచ్చేయాలి. బట్ అలా పక్కన రాకుండా ఈ డివ్ కంటైనర్ కింద ఇంకొక కొత్త లైన్‌లో స్టార్ట్ అవుతుందన్నమాట ఇది. సో, ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. కిందొచ్చింది. ఇలా కిందొస్తుందన్నమాట డైరెక్ట్‌గా మనకి. వీటి మధ్య మనం పిక్సెల్ వాల్యూ ప్రొవైడ్ చేద్దాం. డిస్టెన్స్ కంటైనర్‌కి మధ్య మార్చి
జస్ట్ ఇది దూరంగా రావడానికి ఇలా కొంచెం డిఫరెన్స్ పెట్టాను అనమాట. కావాలంటే మనం పెంచుకోవాల్సింది డివ్ కంటైనర్కి గ్యాప్ ఇది సరిపోవట్లేదు. ఇది రావడానికి సెటప్ చేసుకున్నాము. స్పెసిఫిక్ వాల్యూ ఇస్తేనే వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఈ స్పాన్ అన్నది ఇన్లైన్లో వచ్చేసింది పక్క పక్కన 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి. బట్ డివ్ కంటైనర్ అన్నది పక్కన మనకి వెబ్సైట్లో ఎంత స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ఇది నేను జూమ్ ఇన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. బట్ చూడండి, ఇలాగా ఈ పక్కన స్పేస్ ఉన్నప్పటికీ అక్కడ పెట్టకుండా మళ్ళీ దీన్ని కొత్త లైన్లోనే స్టార్ట్ చేస్తుంది అనమాట. మనం ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేసుకున్నా సరే దాని యొక్క స్పేస్ అన్నది ఆక్యుపై ఎలా చేస్తుందో చూడండి. ఇది డివ్ కంటైనర్. సో డివ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఎంత ఆక్యుపై చేసిందో. మొత్తం ఇన్లైన్ బ్లాక్ అంతా ఆక్యుపై చేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ బ్లాక్ అంతా అదే స్పాన్కి వచ్చేటప్పటికి అది జస్ట్ అది ఎంత స్పేస్ అయితే రిక్వైర్డో అంతే ఆక్యుపై చేసుకుంటాం. సో అందుకని స్పాన్ ఎలిమెంట్స్ని ఇన్లైన్ బ్లాక్ అంటాం, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాము. డివ్ని బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం అనమాట. సో నా ఇక్కడ మీరు చూసుకుంటే బార్డర్స్ అనేవి ఇలా అప్లై అవుతున్నాయి మనకి. ఇది బార్డర్, ఇదిగోండి ఇది బార్డర్. సో ఫస్ట్ వచ్చేసి స్పాన్ వన్కి బార్డర్ చూద్దాం. స్పాన్ వన్ మీరు చూసుకుంటే 4 సైడ్స్ బార్డర్ అప్లై అయింది. నెక్స్ట్ ఇక్కడ టాప్కి మాత్రమే అప్లై అవ్వాలన్నాం, బోర్డర్ టాప్ బోర్డర్ 5. సో ఇక్కడ మీరు చూసుకుంటే టాప్ 5 పిక్సెల్ బోర్డర్ అప్లై అయింది నెంబర్ 2కి. ఇదే కదా మనకి హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను హైలైట్ చేస్తుంటే నెంబర్ 2 పైన హైలైట్ అవుతుంది. సేమ్ అంటే కెమెరా ఆన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ ఎండ్ బోర్డర్ అనమాట. అంటే దీనికి లెఫ్ట్ సైడ్లో వచ్చేలాగా మనం సెటప్ చేస్తున్నాం. దానికి 4 పిక్సెల్ తీసుకోవాలి, ఆ బోర్డర్ అన్నది ప్లేస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం దీనికి చూస్తే మీరు ఇవ్వండి 4 పిక్సెల్ కవర్ అయ్యేలాగా ఒక సైడ్ಗೆ లెఫ్ట్ సైడ్ కవర్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఎలిమెంట్ మళ్ళీ దీనికి 5 పిక్సెల్ పెట్టుకున్నాము. ఇక్కడ నెంబర్ 4కి బాటమ్ అని చెప్పాము కాబట్టి బాటమ్ అంటే కింద కాబట్టి కింద అన్నది 5కి అప్లై అయింది బోర్డర్. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అంటే లెఫ్ట్, స్టార్ట్ ఎండ్ అంటే రైట్ లెఫ్ట్ అని అర్థం. సో ఈ స్టార్ట్ పెట్టుకుంటే ఇక్కడ 3 అన్నాను కాబట్టి 3 పిక్సెల్కి అప్లై అయిందనమాట బోర్డర్. సో ఇలాగా మనం డిఫరెంట్ పిక్సెల్ వాల్యూస్ని వాటితో ప్రొవైడ్ చేసుకుని అవి ఆ బోర్డర్ అనేది ఎక్కడ అప్లై అవ్వాలి. బోర్డర్ అంటే మొత్తం 4 బాక్సెస్ అప్లై అయిపోతుంది. అండ్ దాని వాల్యూ ప్రొవైడ్ చేసుకోవాలి ఎంత పిక్సెల్ అవ్వాలి అన్నది. అదే టాప్ మాత్రమే బోర్డర్ అప్లై అవ్వాలంటే బోర్డర్ టాప్, ఇది లెఫ్ట్లో మాత్రమే అప్లై అవ్వాలంటే బోర్డర్ ఎండ్, కింద బాటంలో మాత్రమే అప్లై అవ్వాలంటే బోర్డర్ బాటమ్, రైట్లో మాత్రమే అప్లై అవ్వాలంటే బోర్డర్ స్టార్ట్. ఇలాగా వీటిని ప్రొవైడ్ చేసుకుని మనము బోర్డర్స్ అన్నవి అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కలరింగ్ ఉంటుంది. బార్డర్ కలర్స్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ బార్డర్స్ కానీ ఈ ఎగ్జాంపుల్ కోడ్లో చూస్తాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఎగ్జాంపుల్ కోడ్ నెంబర్ 4. అండ్ ఇందులో నేను HTML డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్న CSS షీట్కి లింక్ చేశాను. H2 డేటా ప్రొవైడ్ చేశాను. ఇక్కడ స్పాన్కి ఏముంది ముందు బార్డర్ అనేది ప్రొవైడ్ చేసేసాం. బార్డర్ అనేది క్రియేట్ అవ్వాలి. ప్రతిదానికి బార్డర్ క్రియేట్ అయ్యేలాగా మొత్తం బార్డర్ అని పెట్టేసాం.
అదే నేను స్పెసిఫిక్‌గా ఒకే సైడ్ క్రియేట్ అవ్వాలంటే బోర్డర్ స్టార్ట్, బోర్డర్ ఎండ్, బోర్డర్ టాప్, బోర్డర్ బాటమ్ ఇలా ప్రొవైడ్ చేసుకుంటాను. సో 4 సైడ్స్ కవర్ అవ్వాలి కాబట్టి బోర్డర్ అండ్ కలర్ ఎలా అయినా ఈ బోర్డర్ ఏ కలర్‌లో ఉండాలి అని చెప్పి సేమ్ కలర్‌కి కూడా ఇక్కడ సేమ్ కోడింగే ఉంటుందన్నమాట. బోర్డర్ ప్రైమరీ, బోర్డర్ సెకండరీ ఇలా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే బీజీ ప్రైమరీ, బీజీ సెకండరీ ఉంది కదా! ఇక్కడ కలర్ అనేది బోర్డర్‌కి అప్లై అవ్వాలి కాబట్టి బోర్డర్ ప్రైమరీ, బోర్డర్ సెకండరీ, బోర్డర్ సక్సెస్, బోర్డర్ డేంజర్, బోర్డర్ వార్నింగ్, బోర్డర్ ఇన్ఫో, బోర్డర్ లైట్, బోర్డర్ డార్క్, బోర్డర్ వైట్ ఇలాగ వీటికి ఉంటుందన్నమాట. ఇలా ప్రతి బోర్డర్‌కి ఒక్కొక్క కలర్ అనేది అప్లికేబుల్ అయ్యి ఇప్పుడు మనకి డిస్‌ప్లే అవుతుంది. చూడండి. ఇక్కడ కూడా 7 దగ్గర, 9 దగ్గర అప్లికేబుల్ అయింది కలరు. కానీ మనకి కనిపించట్లేదు. ఈ వైట్ కలర్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ అయిపోయి. కావాలి అంటే మనం మార్చుకుని దీనికి హ్మ్. బాడీకి పెట్టుకోవచ్చు. హ్మ్. ఇన్ఫో, ఇన్ఫో ఇక్కడ ఇన్ఫో కలర్ మిస్ అవుతుంది. ఇన్ఫో, ఇన్ఫో ఈ 6 ఇన్ఫో మిస్ అయింది. చూడండి ఇప్పుడు అన్నిటికి 7కి, 9కి వచ్చింది. ఒక కలర్ ఏదో ఒకటి మిస్ అవుతుందన్నమాట మనకి. ఇలాగా బోర్డర్‌కి ప్రైమరీ, సక్సెస్ ఇలా కలర్స్ అప్లై చేసుకోవడానికి మనం ఈ బోర్డర్ విత్ కలర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. బూట్‌స్ట్రాప్ ప్రాపర్టీకి. ఇది బోర్డర్ కలర్ అప్లై చేసుకునే ప్రాసెస్ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్. నెక్స్ట్ వచ్చేసి బూట్‌స్ట్రాప్‌కి టెక్స్ట్ కలర్స్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు. సో, బూట్‌స్ట్రాప్‌లో టెక్స్ట్ కలర్ అన్నది మనం ఇలా ఈ ఎగ్జాంపుల్ సింటాక్స్‌లో మీరు చూస్తే ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. అది పారాగ్రాఫ్ అవ్వచ్చు, హెడర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇందులో క్లాస్ అని పెట్టి, కలర్స్ అని పెట్టి, కలర్ క్లాస్ ఏదైతే క్లాస్ ఉంటుందో దానికి ప్రొవైడ్ చేస్తామనమాట. ఆ తర్వాత టెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అలాగా. ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ కలర్స్ అనేది చూసారు కదా! ఇక్కడ మనకి ఎలా అయితే ప్రైమరీ ఈ కోడ్‌లో ప్రైమరీ, సెకండరీ, సక్సెస్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ క్లాస్ కూడా మనం ప్రైమరీ, సెకండరీ, సక్సెస్ అని అలా ప్రొవైడ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. మనం ఇక్కడ ఆహ్, టెక్స్ట్ కలర్స్‌కి కలర్ అప్లై చేసేటప్పుడు టెక్స్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తామనమాట సింటాక్స్‌లో. సో, ఇదిగోండి ఇలాగ. టెక్స్ట్‌కి మనం కలర్ అప్లై చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ విత్ కలర్ నేమ్ ప్రొవైడ్ చేస్తామనమాట. అండ్ టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ డేంజర్ ఇలాగా కలర్‌కి ఇందాక మీరు బోర్డర్ చూసారు కాబట్టి బోర్డర్‌తో కలర్ నేమ్ ఇంక్లూడ్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ చూస్తే బీజీ విత్ కలర్ నేమ్. టెక్స్ట్‌కి కాబట్టి టెక్స్ట్ విత్ కలర్ నేమ్ అనమాట. ఇలా టెక్స్ట్ కలర్స్‌కి మనం అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అవుట్‌పుట్ అనేది ఇలా వస్తుందండి. సో, చూద్దాం కోడ్ మన దగ్గర ఉన్నది. సో, ఇది మన దగ్గర ఉన్న సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ కోడ్. అండ్ ఇందులో లింక్ చేసుకున్న అప్పట్లానే అండ్ ఇదిగోండి టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ సక్సెస్ ఇలాగా కలర్ టెక్స్ట్ డేటాకి కలర్ అప్లికేబుల్ అవ్వాలి అంటే ఇలా దాని యొక్క ప్రాపర్టీని ప్రొవైడ్ చేసుకుంటామనమాట. అండ్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత పెన్ విత్ లైవ్ సర్వర్ దెన్ ఇదిగోండి. ప్రతి టెక్స్ట్ డేటాకి ఒక్కొక్క కలర్ అనేది అప్లికేబుల్ అయ్యి డిస్‌ప్లే అయిందనమాట. ఇలా మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నింటికి ప్రతి వాటికి కూడా మనం కలర్స్ అన్నది అప్లికేబుల్ చేసుకొని స్టైలింగ్ అన్నది బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా చేసుకోవచ్చనమాట. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బూట్‌స్ట్రాప్ ఫ్లెక్స్. ఈ బూట్‌స్ట్రాప్ డాక్యుమెంట్ అదే బూట్‌స్ట్రాప్ ప్రాపర్టీస్‌ని యూజ్ చేసుకొని ఫ్లెక్స్ బాక్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. మన సీఎస్ఎస్‌లో చూసాం. ఫ్లెక్స్ బాక్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాము అంటే ఆహ్, డిస్‌ప్లే
ఈస్ టు ఫ్లక్స్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఆ ప్రాపర్టీ వచ్చేసి ఎలా అప్లై చేసుకుంటాము అంటే బై యూజింగ్ ఏ నేమ్ కాల్డ్ డీఫ్లెక్స్ అనమాట. డీఫ్లెక్స్ అని చెప్పి ఇది P2 అంటే ప్యాడింగ్ ప్రొవైడ్ చేయమని బాక్స్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నట్టు. బట్ బూట్ స్ట్రాప్‌లో ఒక డివ్ కంటైనర్‌కి ఫ్లెక్సిబుల్ బాక్స్ ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి అంటే మనం యూజ్ చేసుకోవాల్సిన కీవర్డ్ డీఫ్లెక్స్ అండి. సో ఏమేమి ఉంటాయి మనకి ఈ ఫ్లెక్స్‌లో, ఈ సీఎస్ఎస్‌లో అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. జస్టిఫై కంటెంట్ డిఫరెంట్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ఆహ్, టాప్ గాని, బాటమ్ గాని ఎలా అయితే సేమ్ ఫ్లెక్స్ బాక్స్‌లో మనం చేస్తామో స్టార్ట్ సెంటెండ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి మూవ్ చేసుకోవడం లేదా స్పేస్ ప్రొవైడ్ చేయడం అవన్నీ చేయొచ్చు. అలైన్ ఐటెమ్స్ చేయొచ్చు. అలైన్ సెల్ఫ్ చేయొచ్చు. వాటిని గ్రో లేదా షింక్ చేయొచ్చు. ఆటో మార్జిన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. వ్రాప్ ఫంక్షనాలిటీ యూజ్ చేయొచ్చు. ఆర్డర్ ఇంకా మీడియా ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కంటెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. సో, మనం ఇవన్నీ చూడము. మనం ఏంటి అంటే జస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం సీఎస్ఎస్‌లో చూసేసాం కదా! సేమ్ వర్కింగ్ ప్రాసెస్సే. బట్ వాటి యొక్క ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటామో ఆ ప్రాపర్టీ యొక్క నేమ్ అది మారుతూ ఉంటుందనమాట. సో, మనం 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటిలో ఏదో ఒక 2 ప్రాపర్టీస్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్. సో, ఫస్ట్ వచ్చేసి జస్టిఫై కంటెంట్‌ని ఎలా యూజ్ చేస్తాం? సో, ఇక్కడ చూడండి సింటాక్స్‌లో డీఫ్లెక్స్ అండ్ ప్రాపర్టీ నేమ్ రాస్తాము. జస్టిఫై కంటెంట్ అని చెప్పి మళ్ళీ ఈ జస్టిఫై కంటెంట్‌కి ఏం అప్లికేబుల్ అవ్వాలి? ఫ్లెక్స్ స్టార్టా? సెంటరా? ఫ్లెక్స్ ఎండా? స్పేసా? ఎరౌండా? ఇలాగా ఇక్కడ వాటి యొక్క ప్రాపర్టీస్ కొన్ని మెన్షన్ చేసామనమాట మనం. అది కూడా ప్రొవైడ్ చేయాలనమాట. డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, ఫ్లెక్స్ ఎండ్ అయితే ఫ్లెక్స్ ఎండ్, ఫ్లెక్స్ స్టార్ట్ అయితే ఫ్లెక్స్ స్టార్ట్, సెంటర్ అయితే సెంటర్ ప్రొవైడ్ చేసుకుంటాం. సో, అలాగా ఈ జస్టిఫై కంటెంట్‌లో ఇప్పుడు నేనిక్కడ క్రియేట్ చేస్తున్నాను. సెంటర్ అని చెప్పి. సో, ఇక్కడ జావా స్క్రిప్ట్‌ని మనం క్రియేట్ లింక్ చేశాను. ఇది ఆప్షనల్. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు లేదా తీసేయొచ్చు. ఎందుకంటే మనం జస్ట్ ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీ మీద మాత్రమే వర్క్ చేస్తున్నాం. దాన్ని ఇంకేం చేయట్లేదు. అండ్ ఇక్కడ నేను క్రియేట్ చేశాను. హెడర్‌లో పెట్టి ఇంకా లింక్ చేసుకున్నాం మనం బూట్‌స్ట్రాప్‌ని. అండ్ బాడీలో H1 ట్యాగ్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ మనం ప్రొవైడ్ చేసుకున్నాము. హెడర్ 2లోనేమో బూట్‌స్ట్రాప్ 5 డిస్‌ప్లే అని రాస్తున్నాను. ఇది సెంటర్ అనే ఒక ట్యాగ్ అనమాట. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి డెప్రికేట్ అయిపోయింది. అంటే నేను పెద్దగా వాడట్లేదు. ఎందుకంటే మనకి సీఎస్ఎస్ స్టైలింగ్‌లోనే సెంటర్ చేసుకోవడానికి వర్డ్స్ గాని, టెక్స్చువల్ డేటా గాని మనకి వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రాపర్టీస్ వాటిని యూజ్ చేసుకోలేదనమాట. బట్ ఇక్కడ మనము సెంటర్ ట్యాగ్‌ని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ అన్ని సెంటర్ చేసుకున్నాము. అండ్ ఇన్‌లైన్ అనే ఫంక్షనాలిటీని యూజ్ చేసి చెక్ చేస్తున్నామనమాట. మార్క్స్ సారీ ఇది ఫ్లెక్స్ బాక్స్‌ది అది కాదు. ఇది ఇన్‌లైన్ బ్లాక్‌కి సంబంధించిందనుకుంటా. సో, ఇది ఇందాక ఇన్‌లైన్‌ది. అదే సేమ్ స్పాన్ లాగా ఇంకొక ప్రాపర్టీ ఇన్‌లైన్ అని దానికి ఇది కోడ్. సో, అని ఇది చూడాలి మనం. ఇండెక్స్ ఫ్లెక్స్ బాక్స్ ఇది. సో, ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్‌లో నేను క్రియేట్ చేస్తున్నాను కంటైనర్‌ని. ఇన్ ఎ ఫ్లెక్స్, డీఫ్లెక్స్ అని చెప్పి ఫ్లెక్స్ కాలమ్ రోలో ప్రొవైడ్ చేయమంటున్నా. కావాలంటే మనం కాలమ్‌లో చూడొచ్చు ఇది. సో,
హైలైట్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి పెడుతున్నాము. కంటెంట్ వచ్చేసి సెంటర్‌కి రావాలి. ఐటెమ్స్ కూడా సెంటర్‌లో ఉండాలి అని చెప్పి. అండ్ డివ్ క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాం. ఫ్లెక్స్ 1, ఫ్లెక్స్ 2, ఫ్లెక్స్ 3 అని చెప్పి. సో, ఇప్పుడు ఇవన్నీ నాకు కాలమ్‌లో డిస్‌ప్లే అవుతాయన్నమాట. చూడండి. ఇది కాలమ్‌లో డిస్‌ప్లే అయింది. దీన్ని మార్చుకోవాలి అంటే రోకి మనం ఇక్కడ సింపుల్‌గా ఫ్లెక్స్ రో సేమ్ సీఎస్ఎస్ లానే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం ప్రాపర్టీస్ ఆల్రెడీ రాసేసి ఉంటాయి కాబట్టి వాటిని డిఫైన్ చేసుకోవాలన్నమాట. వాటి యొక్క క్లాస్ ఏం నేమ్ ప్రొవైడ్ చేశారో ఆ సీఎస్ఎస్ ఫైల్స్‌లోని కొన్ని డేటాను సెర్చ్ చేసుకొని ఇప్పుడు ఇలాగ ఫ్లెక్స్ ఐటెమ్ క్రియేట్ అయింది. సో, ఇప్పుడు దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేస్తే హ్మ్. ఇది రెస్పాన్సివ్ చూడండి ఎలా అడ్జస్ట్ అవుతుందో. ఇలాగా ఫ్లెక్స్ బాక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి వీలైనంత వరకు రెస్పాన్సివ్‌నెస్‌ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతాయి. నార్మల్ సీఎస్ఎస్‌లోనైనా సరే, ఈ బూట్ స్ట్రాప్ సీఎస్ఎస్‌లోనైనా సరే. సో, నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ ఆల్రెడీ చూసాం కదా! మనం ఏ డైరెక్షన్‌లో అన్నా ప్రొవైడ్ చేసుకోవచ్చు. రోలో అయితే రోలో, కాలమ్‌లో అయితే కాలమ్‌లో, నార్మల్ డైరెక్షన్‌లో అయితే నార్మల్ డైరెక్షన్‌లో, రివర్స్‌లో అయితే రివర్స్‌లో. ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లోనే రో, రివర్స్ కూడా చూపించేస్తాను. రో, ఇది రో, రివర్స్. ఇందాక 1, 2, 3 అని కనిపించింది. ఇప్పుడు 3, 2 అని కనిపిస్తుంది మనకి. 3, 2 ఇది రో రివర్స్ అనమాట. సేమ్ ఫ్లక్స్ బాక్స్ ప్రాపర్టీస్ లానే ఉంటాయి ఇక్కడ కూడా. ఫ్లక్స్ కాలమ్ రివర్స్. ఇది ఫ్లెక్స్ కాలమ్ నార్మల్‌లో ఇది రివర్స్‌లో 4, 5, 6 రావాలి. కానీ ఇది మనము ఇక్కడ ఫ్లెక్స్ కాలమ్ రివర్స్ అని ప్రొవైడ్ చేసాం కాబట్టి రివర్స్‌లో డిస్‌ప్లే అయిందనమాట. సో, ఇలాగే రోస్‌లో కావాలంటే రోస్‌లో ఫ్లెక్సిబుల్ బాక్స్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చు. కాలమ్స్‌లో కావాలంటే కాలమ్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఇది చూస్తే మన రెస్పాన్సివ్‌నెస్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుందనమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఓవర్‌ఫ్లో. మనం ఒక డివ్ కంటైనర్‌లో సర్టెన్ డేటా రాసామనుకుందాం. అది కొన్ని సార్లు కంటైనర్ దాటి దాని యొక్క పిక్సెల్‌ని మార్చలేము. ఆ టైంలో కంటైనర్ దాటి ఓవర్‌ఫ్లో అయిపోతాయి. ఇప్పుడు ఎలాగైతే మీకు ఒక గ్లాస్‌లో వాటర్ నిండుగా వేసిన తర్వాత కూడా మీరు ఫిల్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాటర్ ఓవర్‌ఫ్లో అయిపోతుందో, డేటా కూడా అలా ఓవర్‌ఫ్లో అయిపోతుందనమాట. సో, ఆ ఓవర్‌ఫ్లోని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో దానికి బూట్ స్ట్రాప్‌లో ఒక కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్‌ఫ్లో ఆటో. ఇది ఆటోమేటిక్‌గా ఓవర్‌ఫ్లోని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. నార్మల్ టైమ్‌లో ఇప్పుడు కంటెంట్‌కి ఏదైతే కంటైనర్‌కి తగ్గ కంటెంట్ ఉందో అంటే ఆహ్, సరిపోయేంత కంటెంట్ అయితే ఉంటే దాన్ని ఆ బాక్స్‌లో ఫిట్ చేసేస్తుంది. అలా లేదు ఒకవేళ ఇంకా ఎక్కువ అన్నది క్రియేట్ అయింది అంటే మనకి ఒక స్క్రోలింగ్ ఆప్షన్ అన్నది ప్రొవైడ్ చేసి కంటెంట్‌ని డిస్‌ప్లే చేయడానికి ట్రై చేస్తుందనమాట. ఈ ఓవర్‌ఫ్లో ఆటో అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్‌ఫ్లో హిడెన్. ఇప్పుడు మనకి కంటెంట్ అక్కడ ఇంపార్టెంట్ కాదు. కానీ కంటెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. ఆ డిస్‌ప్లేది మనకు ఆక్యుపై చేయకూడదు స్క్రీన్ మొత్తం. ఒక సర్టెన్ కంటైనర్‌లోనే ఎంత వీలైతే అంత కనిపించాలి. మిగతాదంతా హైడ్ అయిపోవాలి. అలాంటి చోట యూజ్ చేసేదే ఈ ఓవర్‌ఫ్లో హిడెన్ అన్నమాట. ఓవర్‌ఫ్లో విజిబుల్. ఈ ఓవర్‌ఫ్లో విజిబుల్ అనేది ఏంటి అంటే కంటెంట్ కన్ఫర్మ్‌గా కనిపించాలి. అది ఓవర్‌ఫ్లో అయిపోయినా సరే. అది మనకి స్క్రీన్ మొత్తం డిస్‌ప్లే అయిపోతున్నా సరే, మనకి మాత్రం అందులో ఉన్న కంటెంట్ కంపల్సరీ డిస్‌ప్లే అవ్వాలి అంటే యూజ్ చేసుకునే ప్రాపర్టీ
ఓవర్‌ఫ్లో విజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్‌ఫ్లో స్క్రోల్. ఈ ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనేది ఏంటంటే మనకి ఎనీ టైమ్ అక్కడ కంప్లీట్‌గా ఇంకా స్క్రోల్ అనేది విజిబుల్‌లో ప్రొవైడ్ చేసేస్తుందనమాట. మీకు కంటెంట్ అందులో ఓవర్‌ఫ్లో అయ్యినా, అవ్వకపోయినా ముందు జాగ్రత్తగా ఒక స్క్రోలింగ్ ఆప్షన్ అనేది ఈ ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనేది మనకి ప్రొవైడ్ చేసేస్తుందనమాట. సో, వీటికి చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఓవర్‌ఫ్లో ఆటో మీద అండ్ ఓవర్‌ఫ్లో హిడెన్ మీద. సో, ఇది ఓవర్‌ఫ్లో ఆటో మీద చూడండి. ఇక్కడ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసాం. సీఎస్ఎస్ లింక్ చేసాం. అండ్ నేనిక్కడ ఒక డివ్ కంటైనర్ క్రియేట్ చేశాను. ఫస్ట్‌ది వచ్చేసి ఆటోకి క్రియేట్ చేశాను. ఇది ఓవర్‌ఫ్లో ఆటో. దీనికి ప్యాడింగ్ అనేది ఇచ్చాను. దీని బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి లైట్ కలర్‌లో డిస్‌ప్లే అవ్వాలన్నాము. కావాలి అంటే ప్యాడింగ్ మనం కలర్ మ్యాచ్‌కున్న బ్యాక్‌గ్రౌండ్‌ది ఇన్ఫోకి పెట్టుకుందాం. ఇన్ఫో అండ్ దీనికి స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేసాం. యూజింగ్ ఏ అట్రిబ్యూట్ కాల్డ్ స్టైల్. ఈ స్టైల్‌లో ఈ డివ్ కంటైనర్ మాక్సిమం విడ్త్ డిఫైన్ చేసేసాం కాన్స్టెంట్‌గా. 360 పిక్సెల్ డిస్‌ప్లే అవ్వాలి అంతే. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. అండ్ దాని హైట్ వచ్చేసి 80 పిక్సెల్ ఇచ్చేసామనమాట. అండ్ దీంట్లో మార్జిన్ వచ్చేసి నేను 20 పిక్సెల్ అనేది ఇచ్చాననమాట. సో, ఎందుకు ఇలా 20 పిక్సెల్ ఇచ్చానంటే, ఈ డివ్ కంటైనర్‌కి కొంచెం గ్యాప్ రావాలని చెప్పి, మార్జిన్ కొంచెం స్పేస్ ఇచ్చి క్రియేట్ చేసుకున్నామనమాట. లేదు అంటే 2 ఓవర్‌లాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇందులో డేటా అనేది మనం సేవ్ చేసాము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మారిచ్చాము. సేమ్ ఇక్కడ కూడా మారుస్తుంది ఇన్ఫో కింద. ఇన్ఫో. సో, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే చూడండి. ఇది ఓవర్‌ఫ్లో ఆటం. ఇక్కడ ఈ డేటా ఓవర్‌ఫ్లో అయిపోతుంది. అయినప్పటికీ స్క్రోలింగ్ ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేసి డేటా ఇచ్చింది. ఇది ఓవర్‌ఫ్లో ఆటో. ఇది ఓవర్‌ఫ్లో హిడెన్. ఇక్కడ మీకు కనిపించదు. మీరు ఎంత కంటైనర్ అయితే ప్రొవైడ్ చేశారో అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసి రిమైనింగ్ డేటా ఏదైనా ఓవర్‌ఫ్లో అయితున్నప్పటికీ దీన్ని హైడ్ చేసేస్తుంది దీని కిందకి. ఇలాగ ఇంపార్టెన్స్ లేదు డేటాకి. కానీ ఇక్కడ పర్టిక్యులర్‌గా చూపించాలి అనుకుంటే ఈ ఓవర్‌ఫ్లో హిడెన్‌ని ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాననమాట. కావాలంటే చూడండి ఇప్పుడు ఇక్కడ తీసేస్తే డేటా మనకేమవుతుందో. హ్మ్. చూడండి. ఓవర్‌ఫ్లో ఆటోలో ఎప్పుడైతే బాక్స్‌కి సరిపడా కంటెంట్ అవైలబిలిటీ వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్‌గా రిమైనింగ్‌దంతా అది స్క్రోల్‌ని తీసేసి అడ్జస్ట్ చేసేసిందనమాట మనకి. సో, ఇలాగా ఇచ్చిన కంటెంట్‌ని బట్టి బాక్స్ యొక్క విడ్త్‌ని మాక్సిమం 360 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఎంతైతే ఉంటుందో అంత ఆక్యుపై చేసుకుని ఎంతైతే యూజ్ చేసుకోగలమో అంత మాత్రమే యూజ్ చేసుకొని రిమైనింగ్‌ని వదిలేస్తుందనమాట మనకిలాగ. హ్మ్. చూడండి ఇట్లా. ఇది ఓవర్‌ఫ్లో ఆటో ఆర్ ఓవర్‌ఫ్లో హిడెన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓవర్‌ఫ్లో ఓవర్‌ఫ్లో విజిబుల్ మీద. అంటే ఓవర్‌ఫ్లో అయినా హిడెన్ అయిపోకుండా ఆ బాక్స్ నుంచి బయటకొచ్చేసి డిస్‌ప్లే అయ్యేలాగా మనం ఈ ఓవర్‌ఫ్లో విజిబుల్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫో సక్సెస్ అన్నాము. సక్సెస్ మార్నింగ్ 1 అండ్ ఓవర్‌ఫ్లో స్క్రోల్. చూడండి. మనం ఇచ్చిన పిక్సెల్ వాల్యూ ఎంతుంది? 360 పిక్సెలే. సో, 360 పిక్సెల్‌కి తగ్గ కంటైనర్ క్రియేట్ అయింది. డేటా అన్నది ఇంకా 360 పిక్సెల్ కంటైనర్ స్టోర్ చేసుకునే దానికంటే ఎక్కువ ఇచ్చేసాం. సో, ఓవర్‌ఫ్లో హిడెన్‌లో ఏమైంది? ఇది కింద ఏదైతే వచ్చిందో ఈ వాల్యూస్‌ని హైడ్ చేసేసింది. బట్ ఓవర్‌ఫ్లో విజిబుల్‌లో
ఇంకా కంటైనర్ యొక్క విడ్త్‌తో అది పట్టించుకోదనమాట. విడ్త్, హైట్‌తో. ఎంతైతే డేటా అనేది మనం చూపించాలో ప్రతీదీ ఇలాగా విజిబుల్‌గా బయటకొచ్చేసేలాగా చూపిస్తుందనమాట. ఇది ఓవర్‌ఫ్లో విజిబుల్ ప్రాపర్టీ ఇన్ బూట్‌స్ట్రాప్. నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్. ఈ స్క్రోల్ అనేది ఇదనమాట. మనం ఇందులో ఎంత నార్మల్ ఆటోలో అనుకోండి అడ్జస్ట్ అయిపోతుంది. ఈ స్క్రోల్‌లో అడ్జస్ట్ అవ్వదు. కాన్స్టెంట్‌గా ఈ స్క్రోలింగ్ ఆప్షన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసి చూపించేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ స్క్రోల్‌లో తీసేసినా సరే చూడండి స్క్రోలింగ్‌వి కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాగా వీటిని విజిబుల్‌లో వదిలేస్తుందనమాట. అది ఆటోకి, ఈ స్క్రోల్‌కి డిఫరెన్స్. సో, ఇవి సమ్ ప్రాపర్టీస్ ఆర్ యుటిలిటీస్ ఇన్ బూట్‌స్ట్రాప్ 5. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి మీ దగ్గర ఉన్న లోకల్ సీఎస్ఎస్ ఫైల్‌తో గానీ, సీడీఎన్ నెట్వర్క్‌తో కానీ అప్లై చేయడానికి ట్రై చేయండి. టాస్క్ కింద అండ్ షేర్ చేస్తాను. సో, నేనిప్పుడు మీకిచ్చే టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసారు గదా! మనం 2 ప్రాపర్టీస్‌ని మాత్రమే చేసాం. జ జస్టిఫై కంటెంట్. ఈ ఫ్లెక్స్ బాక్స్ అన్నది కేవలం జస్టిఫై కంటెంట్‌కి, అలైన్ ఐటెమ్స్‌కి, ఫ్లెక్స్ డైరెక్షన్‌కి మాత్రమే అప్లై చేసాం. సో, మీరు సీఎస్ఎస్‌కి ఎలా అయితే గ్రో అండ్ ష్రింక్ చేశారో, వ్రాప్ చేశామో అండ్ ఆటో మార్జిన్స్ ఎలా అప్లై చేసామో, వీటికి ఈ ప్రాపర్టీస్‌కి ఈ కోడ్స్ అనేవి యుటిలైజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి చెప్తాను నేను ఇప్పుడు. సో, ఇప్పుడు నేను మీకు ఈ పీపీటీ అనేది షేర్ చేశాను చాట్‌లో. ఒకసారి ఈ కోడ్ అంతా ఒకసారి చూడండి. వీటి మీద ఒకసారి మీరు వర్క్ చేసి అది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయండి. ఒకసారి బ్రేక్ చేసేయండి వాటిని. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఎలాగా పెట్టుకోవచ్చు, ఈ ప్రాపర్టీస్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది చూడండి. అదే మీ టాస్క్ అనమాట. ఇప్పుడు మీరు ఇది కంప్లీట్ చేయండి. ఇది ఈ ఈ ఫ్లెక్స్ బాక్స్‌కి ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లికేబుల్ చేసి. అండ్ ఇక్కడ కూడా మనం కొన్ని మాత్రమే యూజ్ చేశాను అంటున్నాం. ఇక్కడ కూడా టెక్స్ట్‌కి కొన్ని కలర్స్ యూజ్ చేసాం. మిగతా కలర్స్ కూడా యూజ్ చేసి ట్రై చేయండి. బూట్‌స్ట్రాప్ అప్లికేబుల్ చేసుకుంటూ. ట్రై చేయండి ఒకసారి మళ్ళీ.